రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏమంటారు? అది లేకపోతే ఎంత ప్రార్థన చేసిన వ్యక్తమే. దైవసేవకుడు ఇట్లా అన్నప్పుడు మీరేమన్నారు? ఇట్లానే ఉన్నాయి, చేతులు ఉన్నాయా? ఇట్లా ఎత్తండి అందరూ. ఇప్పుడు ఇట్లానే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. నీవు మాతో పాలిన వాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును. చాలు వినండి, నేను చదువుతున్నాను. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే. గట్టిగా చెప్పండి. మనందరికి సంచి ఒక్కటే. ఈరోజు అంశం పేరే మనకందరికి సంచి. వినండి, ఈ నెలలో ఏ వాక్యం చెప్పాలని బైబిల్ చదువుతూ వస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించారు. ఏమిటంటే, ఈ మాట చదవగానే నా హృదయంలో లేనిపోని ఆలోచనలు వచ్చాయి. ఏమిటంటే, సంచి అంటే ఏమిటి? మీరు అనుకుంటారేమో వాటిని సంచి అంటారేమో, మీరు అనుకుంటారేమో ఇంకేమో ఏం సంచులు ఉన్నాయి? గోను సంచి అంటాడు. గోను సంచులు, ఇంకా బుడ్ల సంచులు, ఇంకా జొన్నల సంచులు, ఇంకా బియ్యం సంచులు, అంతే కదా. కానీ బైబిల్లో కూడా కొన్ని సంచుల గురించి రాయబడ్డాయి. బాగా విలువైన సందేశం, బాగా వినండి మనసు పెట్టి. మళ్ళా ఇట్లాంటి వాక్యాలు వినకపోవచ్చు. సంచి అంటే అర్థం ఏమిటి? ఆడవాళ్ళకు కూడా సంచులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? అక్కడ పెట్టుకుంటారు. మొగలు కూడా సంచులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు? భుజాలకు వేసుకొని లేదా మోసుకొని వెళ్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఎంతో మందికి సంచులు ఉన్నాయి. మరి ఆ సంచులో ఏం వేసుకున్నారు వాళ్ళు అంటే, ఎవరిని చూసినా ఏదో ఒక సంచి కనపడుతుంది. ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక సంచి కనపడుతుంది. ఎవరిని కదిలించినా ఏదో ఒక సంచి కనపడుతుంది. సంచి లేని మనిషి ఉండడు, సంచి లేని ఇల్లు ఉండదు. అయితే సంచి ఉండడం మంచిదే. సంచిలో వేసుకునే కొన్ని ఉంటాయే, అదే చాలా ప్రమాదం. మరి మీరు అనొచ్చు, అన్నా సంచి అంటే ఏమన్నా అనొచ్చు. సంచి అంటే సంచే. సంచి అంటే ఏమిటో తెలుసా? జీవితము అని. గట్టిగా చెప్పండి. సంచి అంటే ఏమిటి? జీవితము అని. అంటే ఈ సంచిలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందికి సంచులు ఉన్నాయి. ఆ సంచులు ఏమిపోయాయి అంటే, ఒక 2-3 గురించి చెప్పి తర్వాత ముందుకు వెళ్తాను. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు రాజు, మొదటి రాజు ఎవరు చెప్పండి? ఎవరు? సౌలు గారు. ఆ సౌలు చూడ్డానికి రంగు, హైటు, భుజాలు ఎత్తు, చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైటు బాగానే ఉన్నాడు. మేడి పండు చూడు, ఇప్పుడు చూడ్డానికి ఆయన అంత బాగున్నాడు. కానీ ఆయనలో పిరికితనం, ఏమాత్రం ఇంత కూడా ధైర్యం లేదు, ఏమాత్రం ఇంత కూడా తెగింపు లేదు. ఒక రాజు అంటే రాజే, మాకు రాజు అంటే రాజే. కానీ రాజు అంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనక తీయకూడదు. అతనే నిజమైన రాజు. ప్రజలను మోసం చేసి బ్రతికేవాడు రాజు ఎప్పటికీ కాడు. ఈ రాజు ఆ దినాల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకంటే ఇంకా హైట్ ఉన్నాడు.
ఆయన ఎవరు? గొల్యాతు, అంతే కదా. ఆ గొల్యాతు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తొడగొట్టి మీసం మిలేసి సవాల్ చేస్తున్నారు. ఏమిటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీలో దమ్మున్న మొగడు ఎవరైనా ఉంటే, అదే రాయబడింది బైబిల్, ఆ మాటలే చెప్తున్నా. దమ్మున్న మొగడు ఎవరైనా ఉంటే నన్ను గెలవండి, మీరు మమ్మల్ని గెలిస్తే మేము మీ కింద బానిసలుగా ఉంటాం. ఒకవేళ మేము గెలిచామనుకోండి, మీరు మా కింద బానిసలుగా ఉండాలని 40 రోజులు వారిని వెళుతున్నాడు, తొడగొడుతున్నాడు, మీసలు మిలేస్తున్నాడు, యుద్ధానికి రమ్మంటున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎవరున్నా ఆయన చూసేసరికి అందరికి కూడా ఏం పోతున్నాయి, ఇంకా అబ్బో ఆయన జయించాలన్నట్టుగా వాళ్ళందరూ కూడా తెగింపు లేక ఎవరికెవరు ఊరికి ఆ మాటలు విని మౌనంగా ఉన్నారు. ఆ విషయము ఎక్కడో పొలాల్లో ఏం కాచుకునేవాడు, గొర్రెలు కాచుకున్న దావీదుకి వినపడింది. ఆ దావీదు వచ్చి ఏంటన్నా, ఏంటి సంగతి, ఏంటి మీరంతా ఇట్లుంటున్నారు, ఎవరు ఇట్లా, అదంతా నీకేం పోరను బచ్చగాడివి, నీకేం పో అన్నాడు వాళ్ళన్న పెద్దన్న. నువ్వు ఉండేదే 3 జాన్లు ఉంటావు, నిన్ను తిప్పు కొడితే ఈడిడ్చి కొడితే ఆవి కొడతావు, నీకెందుకు రావన్నీ అంటే, ఒక తోడు పుట్టిన సొంత అన్నే తమ్ముందే ఒక చిన్న చురుకన, కానీ అతను వెనుక దేవుడు ఉన్నాడన్న సంగతి వీడికి హల్లెలూయా చెప్పండి. చిన్న చురుకను చూశాడు. ఆయన అన్నాడు, అన్న చెప్పని ఏమంటే, ఏం లేదు, వాళ్ళని గొల్లెత్తున్నాడు కదా, వాళ్ళని జయించాలంట, నేను వెళతా, నోరు మూసుకునేకే ఉండే అన్నాడు. ఆయన అన్న మాట లెక్క చేయలేదు, ఎవరి మాట లెక్క చేయకుండా ఓ లోయలకు వెళ్ళాడు. లోయలోకి వెళుతూ ఎట్లా వెళ్ళాడు తెలుసా? ఒట్టి చేతులతో వెళ్ళలేదు. ఆయన ఒక సంచి తగిలించుకొని ఆ లోయలోకి వెళ్ళి నున్నటి 5 రాళ్ళు ఏరుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన యుద్ధమున్న చిక్కములో ఉంచుకొని, ఇప్పుడు 49వ వచనం చదవండి డైరెక్టర్గా. 5 రాళ్ళు ఏరుకొని, ఇప్పుడు 49వ వచనం చదవండి గట్టిగా. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటను వచ్చినందున వాడు నేల బోర్లో పడిన. గట్టిగా లేని చెప్పండి. అంటే ఇప్పుడు దావీదుకి ఏముంది? సంచి ఉందా లేదా? సంచి ఉంది. ఆ సంచిలో ఇప్పుడు ఏం వేసుకున్నాడు? రాళ్ళు వేసుకున్నాడు, నున్నటి రాళ్ళు వేసుకున్నాడు. ఆ నున్నటి రాళ్ళు ఎందుకు వేసుకున్నాడు అంటే, ఒక శత్రువుని జయించడానికి కొరకు, గొల్యాతుని చంపడానికి కొరకు ఈయన కూడా ఆయుధాలు వాడలేదు. సంచిలో ఉన్న ఈ 5 రాళ్ళు వేసుకొని ఆ గొల్యాతుని జయించడానికి ముందుకు వచ్చాడు. అంత దూరం ఈ గొల్యాతు నిలబడ్డాడు. ఇంత దూరం అంతా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇక్కడ గుంపులు కూడి ఉన్నారు. రండ్రా, మీరు ఎవరు వస్తారో రండి అని సవాల్ విసురుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిలో తెగింపు లేదు. దావీదు ముందుకు వెళుతూ ఉంటే గట్టికి పట్టుకుంటున్నాడు సౌలు రాజు. దావీదు ఉండు అని అన్నాడు. రాజా, నేను యుద్ధానికి వెళ్తాను రాజా, నీ మకం అద్దంలో చూసుకో, నేనే నీకంటే ఇంత ఉన్నా నా చేత కాదు. రాజా, ఆ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఒకవేళ ఈటే అవన్నీ ఉండొచ్చు, హైట్ రంగు ఉండొచ్చు, నా పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని చెప్పి ముందుకు వెళతాడు. ముందుకు వెళ్ళి ఆ గొల్యాతు సవాలు విసురుతున్నటువంటి ఆ గొల్యాతును ఆ సంచిలో ఉన్న 5 రాళ్ళలో ఒక రాయి తీసి వరుసలో పెట్టి ఆ వరుస తీసి ఇసిరి కొడతాడు. బాగా వినాలి, కొడతాడు?
ఆ రాయి వచ్చి ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ కొడితే ఎట్లా పడాలి? వెనక పడాలా, ముందు పడాలా? వెనక పడాలి కదా. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు, ఇట్లా దగ్గర అనుకోండి, మీరు ఎక్కడ పడతారు? వెనక పడతారు. ఇప్పుడు ఈయన పరిస్థితి అట్లా కాదు. రాయి ఎంత ఉంటుందండి? దానికి ఉన్నంత పవరు. కొంతమంది డైలాగ్లో వాళ్ళు చెప్తుంటారు కదా, తీగను చూడు, తీగను పట్టుకో, ఏమనేది దాంట్లో ఉండే కరెంటును అట్లా అంటారు. ఇప్పుడు ఈ రాయి పట్టుకున్నాడు, రాయి పట్టుకొని ఈడ్చి కొడితే బోర్లో పడ్డాడు. అంటే ఒక ఆయన ఈ వివరణ బలి చెప్పేవాడు, ఒక సేవకుడు. అంటే ఈ గొల్యాతు ఎట్లా పడ్డాడంటే, వెనుక దేవుడు ఉన్నాడంట, ముందు దావీదు ఉన్నాడంట, మధ్యలో గొల్యాతు ఉన్నాడంట. దేవుడు అంటున్నాడంట, దావీదు నీ కొట్టు అంటున్నాడంట. ఈ దావీదు కొట్టేసరికి దేవుడు ఇట్లా దబ్బాడంట. అందుకే ముందు అని ఒక సేవకుడు చెప్తుంటే ఆ మాట విన్నా, ఆ మాట మీద చెప్తున్నా. నిజంగా దేవుడు ఆ వ్యక్తికి తోడు లేకపోతే మనుషులు ఏ విజయాన్ని అయితే. ఇప్పుడు దావీదుకి ఏముంది? మొత్తానికి మన కాన్సెప్ట్ ఏమిటి ఈరోజు? సంచి కదా. దావీదుకి ఏముంది? సంచి ఉంది. ఇంకొక ఆయన కూడా ఇంకొక సంచి ఉంది. ఎవరైనా అంటే వినండి, యేసు ప్రభు ఉన్న దినాల్లో ఒక ఇంట్లోకి వెళ్ళి యేసు ప్రభుతో పాటు శిష్యులు, కొంతమంది ఆ కుటుంబస్తులందరూ కలిసి కూర్చున్నారు. కూర్చుంటే ఒక పాపాత్మురాలు అత్తరుగుడ్డు తీసుకొని, విలువైన అత్తరుగుడ్డు తీసుకొని కన్నీళ్లతో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి, యేసు ప్రభుతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యేసు ప్రభుకి ఏం చేసిందంటే, ఇప్పుడు అత్తరు బుడ్డికి ఏముంటుంది పైన? ఇప్పుడు దీనికి ఏముంది? ఇది ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తీసుకొని అప్పుడు ఇట్లా 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 తాగి మరి అప్పుడు దీన్ని అంటే ఇప్పుడు దీంట్లో ఏముంది? ఈ దీంట్లో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆమె శిశువులు ఏముంది? అత్తరు ఉంది. ఆ అత్తరు తీసుకొని ఇప్పుడు దీన్ని తీయాలంటే లేట్ అవుతుందేమని చెప్పి ఆమె, యేసు ప్రభు ఎక్కడ తొందర లేచిపోతాడని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఈ తీసుకొని ఇట్లే బండ కొట్టింది. బండ కొట్టి పగలు కొడితే ఈ అత్తరంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఒక ఆయన సణుక్కుంటున్నాడు. ఒక ఆయన, ఎవరైనా చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం నుంచి 4 నుంచి చదవండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చాను కనుక ఇలాగు. ఇక్కడ బాగా వినండి. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యూదా ఒక ఆయన ఉన్నాడు కదా. ఎవరైనా యేసు ప్రభు శిష్యుడు కదా. ఈయన దగ్గర ఒక సంచి ఉంది. ఈ సంచిలో ఏం వేసుకుంటున్నాడు? డబ్బు. ఆ డబ్బు కూడా ఎట్లాంటిదంటే, దొంగోడు కనుక దొంగతనం చేసి ఆ దొంగతనం ఈ దొంగతనం అంతా చేసేది ఆ సంచిలో వేసుకునేది నేర్చుకున్నాడు అలవాటు. ఇప్పుడు ఇక్కడేమో రాబడిందంటే, ఆమె ఎప్పుడైతే ఆ అత్తరు గుడ్డు తీసుకుని పగులు కొట్టిందో యేసు ప్రభు మెచ్చుకున్నాడు ఆమెను. కానీ ఇతనేమన్నాడు తెలుసా? ఇదో ఇస్కరియోతు యూదా, ఇక పడలేదు తిక్క ఏమే విలువైన 300 విలువైన అత్తరు గుడ్డిని బాగు కొడుతుంది, ఏమే బీదల కనిస్తే వాడని బాగుపడతారు కదా అనుకుంటున్నాడు. వాస్తవానికి అది మనసులో నుంచి వచ్చిన మాట, అది కాదు. అంటే ఏమన్నాడు అక్కడ రాయబడిందంటే, అక్కడ చదువు మరొక మాట భలే ఉంటుంది. అది కింద మాట 6వ వచనం, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ ఉండి. అంటే ఇప్పుడు ఇతని ఆలోచన ఏమిటంటే, ఇది అది 300. ఇప్పుడు దేనారం అంటే ఎంత? మీరు బాగా వినండి. దేనారం అంటే ఎంత విలువ చెప్పండి? ఒక్క దేనారం విలువ ఎంత? మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. పదే చెప్పాలంటే
ఇంకా తిని రావాలి ఉన్నాయి. ఒక్క దేనారము, అది తలంతు, ఒక్క తలంతు అంటారు. దేనారం అంటే ఇంచుమించు ఎంత? రేపు వచ్చేవారం అని చెప్పండి, మీకే ఇష్టం. ఇంకా అవన్నీ చెప్పుకుంటుంటే సబ్జెక్ట్ మీకు మేనేజ్ చేయలేదు. వినండి, దేనారము అంటే ఆ 300 దేనారు, 300 సంబంధించిన ఆ అత్తరు పుట్టి పగులు కొట్టిందా అని బాధ. ఊరికి నేలపాలు చేసింది. అదే అత్తరుపుడ్డు ఆ సీస నాకు ఇచ్చింటే అమ్ముకుంటే నాకు ఒక 300 అయినా, ఆ కాలంలో 300 అంటే ఎంత విలువ? ఇప్పుడు ఈ కాలంలో 1,00,000 రూపాయలు అంటే కూడా 10,000 ఉన్నంత సమానం. అప్పుడు ఆ దినాల్లో 10 రూపాయలు అంటే కూడా 1,00,000 రూపాయలతో సమానం, అంతే కదా. అంటే ఆయన తన దృష్టి అంతా ఏమిటికి పోయిందంటే ఆమె పగలు కొట్టిన అత్తరుపుట్టు మంచి చేసిందని దేవుడు చెప్తుంటే ఈయన మనసులో ఏముందో తెలుసా? ఊరికే నేలపాలు చేసింది, నాకనే ఇచ్చింటే కొంత నేను అమ్ముకునేవాడిని, నా డబ్బు సంచులు వేసుకునేవాడిని అనుకున్నాడు. అయితే ఇప్పుడు మొత్తానికి యూదా దగ్గర ఏముంది? డబ్బుల సంచి. దావీదు దగ్గర ఏ సంచి ఉంది? ఆ సంచులు ఏం వేసుకున్నాడు? ఇప్పుడు యూదా సంచులు ఏం వేసుకుంటున్నాడు? డబ్బు. అది ఎట్లాంటి డబ్బు అంటే దొంగతనం చేసి, అన్యాయం చేసి, వీళ్ళు మోసం చేసి సంపాదించుకునే డబ్బును వేసుకొని తిరిగేవాడు. ఇంకొక ఆయన కూడా, ఇంకా యేసుప్రభు వారు ఇంకొకరికి కూడా ఒక సంచి ఇచ్చాడు. ఎవరంటే అది యేసుప్రభు ఉన్న దినాల్లోనే యేసుప్రభు ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసి వారి మీద చేతి నుంచి ప్రార్థన చేసి అభిషేకించి సర్వాధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, సర్వ రోగాల మీద అధికారం ఇచ్చి మీరు వెళ్ళండి, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇద్దరిద్దరుగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. మీ సంచులలో బంగారునైనను, వెండైనను, రాగైనను, ప్రయాణము కొరకు జాలైనను, 2 అంగిలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుడి అంటాడు. అంటే మీరు సేవకులు కదా, నేను మిమ్మల్ని అభిషేకించాను కదా, మీరు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మీకు కూడా సంచులు ఉన్నాయి. మీ సంచుల్లో ఏమేమి వేసుకోపోకూడదు? బంగారము, వెండి, ఇంకా రాగి, మొత్తం నీవేమేమి మొత్తం వేసుకోకుండా ఆ సంచులు తగిలించుకొని వెళ్ళండి. కానీ ఇవన్నీ కూడా సంచుల్లో వేసుకొని, మరి ఆ సంచులో మరి వీళ్ళు ఏం వేసుకోమంటారు? మీరు డబ్బు వద్దంటాడు, బంగారం వేసుకోకూడదు అంటాడు, రాగులు వేసుకోకూడదు అంటాడు, మరి ఏం వేసుకున్నాడు అంటే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీ సంచుల్లో ఈ వెండి, బంగారము, డబ్బు, రాగులు ఉంటే వాటి మీద మీ మనసు ఉంటుందని. ధనం ఎక్కడుండునో చెప్పండి, ధనం ఎక్కడుండునో మీ హృదయము అక్కడే ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఏదైనా దాచిపెట్టుంటే ఇక్కడ ఉండరు, వాళ్ళ మనసు అంతా అక్కడ. అమ్మమ్మ ఇంటి దగ్గర పిల్లని వదిలేసి వచ్చాను, ఆ పిల్ల ఆడ తిరుగుతుందో, ఆమె ఆడిపోతుందో ఉంటుంది కదా. కొంతమందికి ఇట్లా భూములు కూడా ఉంటుంటారు. దేవుని మందిరానికి వచ్చినాక పుదుటిపడి మనస్ఫూర్తిగా ఆరాధించి వెళ్ళరు, ప్రార్థన చేసుకుని వెళ్ళరు. ఎట్లొచ్చామో ఒక చెప్పులు ఇడిచాము, కూర్చున్నాము, మళ్ళీ లేచిపోయి వెళ్ళేటప్పుడు అదే చెప్పు తొడుక్కొని. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మీ సంచులలో వెండి, బంగారం వేసుకోకూడదు. మరి ఏం వేసుకోవాలి ప్రభు అంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఇద్దరిద్దరు వెళ్ళండి. వెళ్ళిన మీరు సమాధానమని సువార్త సంచులు వేసుకుని వెళ్ళండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సమాధానమైన సువార్తను మోసుకొని వెళ్ళండి. వెండి, బంగారము, రాగులు ఇవి కాదు మోసుకొని వెళ్ళాల్సింది. సమాధానకరమైన సువార్తను మోసుకొని వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి వారి కుటుంబాన్ని దీవించండి. ఒకవేళ ఆ కుటుంబం మంచిదైతే మీరు దీవించిన దీవెన, మీరు చేసిన ప్రార్థన ఆ ఇంట్లో ఫలిస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యంగా లేకపోతే, ఆ ఇల్లు త్రాగుబోతుల ఇల్లు, ఆ ఇల్లు దొంగల ఇల్లు, ఆ ఇల్లు ఇంకా అన్యాయస్తుల ఇల్లు, ఆ ఇల్లు ఇంకా లోక సంబంధమైన ఇల్లు అయితే నీవెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినా మాత్రం ఆ ఇంట్లో ప్రార్థన ఫలించదు. ఎందుకో తెలుసా? సేవకుల్లో లోపం ఉండదు. ఎప్పటికి 100% లోపం ఉండదు. లోపం ఉండేదాళ్ళు ఆ ఇల్లే కనుక
మీరు వెళ్ళిన ఆ ప్రార్థన, ఆ రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు మీకు ముగ్గురు గురించి చెప్పాను. ఒకటి, దావీదుకి ఏముంది చెప్పండి? దావీదుకి ఏముంది? సంచి ఉంది. ఆ సంచిలో ఏం వేసుకున్నాడు? యూదా ఇస్కరియోతు యూదుకి ఏముంది? ఆ దాంట్లో ఏం వేసుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు శిష్యులకి ఏముంది? సంచి ఉంది, సంచులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం వేసుకోమన్నాడు? వెండి బంగారం కాదు, సమాధానకరమైన సువార్త, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను, అదే వాళ్ళకి ఇచ్చి దేవుడిచ్చిన వరం. అయితే అసలైన అంశంలోకి వెళుదాం. దావీదుకి ఎలాగైతే సంచి ఉందో, యూదా ఇస్కరియోతు యూదాకి ఎలాగైతే సంచి ఉందో, యేసు ప్రభు శిష్యులకి ఎలాగైతే సంచులు ఉన్నాయో, మనకు కూడా కొన్ని సంచులు ఉన్నాయి. మీరు అనొచ్చానా మనకి ఎట్లాంటి సంచులు తెచ్చారులేదు? ఎవరైనా సంచులు చూపిస్తాను, మీరు ప్రాక్టికల్గా చూపిస్తాను. సంచులు అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి సంచులు? మన సంచుల్లో ఉంటే ఒకవేళ బైబిల్కి పెట్టుకొచ్చారేమో మీరు. కానీ సంచి అంటే, మనకుండే సంచులు ఎట్లాంటివంటే, ఒక 3 రకాల సంచులు చెప్పి నేను ముగిస్తాను. మనకుండే సంచులు ఎట్లాంటివి అంటే, మొట్టమొదటి సంచి, అరే ముగ్గురు పిల్లలు రండి, ముగ్గురు పిల్లలు రండి, చిన్న చిన్న పిల్లలు రండి. నువ్వు రారా, ఇంకోటి రారు, నువ్వు రారా, నువ్వు బాగుండరా, అందరికంటే బాగున్నాడు. ఇట్లా నిలబడు, హైట్ టికెట్ భలే ఉన్నాడు వీడు. అట్లా నిలబడు, నువ్వు ఆడ నిలబడరు, ఫస్ట్ ఆ నిలబడరా, ఇక్కడ మగ్గం చేసి నిలబడు, నువ్వు ఆడ నిలబడు. ఒరే నువ్వు ఆడ నిలబడు. ఇప్పుడు నీకు ఈ సంచి తీసుకున్నావు, దిగేసుకో. ఇప్పుడు ఆట నుంచి రా, నేను అట్లా నిలబడండి, అట్లా నిలబడండి. ఒక్కొక్క సంచి పిలిచినప్పుడు రావాలి మీరు, అంతే. నువ్వు ఇక్కడ తిరుగు. ఇది ఎవరింది? ఖమ్మం నుంచి నువ్వు మోసుకొచ్చినప్పుడు సంచి నువ్వు అట్లే నడుచుకుంటూ ఆ తర్వాత చెప్పినప్పుడు రా. బాగా వినండి. ఇప్పుడు 3 రకాల సంచులు ఉన్నాయి మనకు కూడా. ఒక్కొక్కరికి ఎట్లాంటి సంచులు అంటే, హగ్గై గ్రంథం చదవండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తును, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేస్తున్నాను, ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను, దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా. అందరూ వినండి, ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. దావీదుకి సంచి ఉందా? మరి అడుగుతాడు, దావీదుకి సంచి ఉందా? ఆ సంచులు ఏం వేసుకున్నాడు? ఎందుకు? ఒక శత్రువును. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యూదుకి సంచి ఉందా? ఏం వేసుకుంటున్నాడు సంచిలో? అక్రమ డబ్బు. ఇంకొక యేసు ప్రభు శిష్యులకు వాళ్ళకి ఏముంది? సంచి ఉంది. అంటే వాళ్ళకు ఉన్న సంచుల్లో విలువైనవి వేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనకున్న సంచులు ఎట్లాంటివంటే, వాళ్ళకున్నటువంటి సంచులు కాదు మనవి. మన సంచులు ఎట్లాంటివంటే, చినిగిపోయిన సంచి. చెప్పండి. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళు అందరికి చెప్పండి, మనందరికి సంచి ఒకటేనండి. మరి గట్టిగా చెప్పండి, మనందరికి సంచులు ఒకటేనండి. పక్కన చెప్పండి, నీ సంచి నా సంచి ఒకటేనండి. చెప్పండి. మరి ఎట్లాంటి సంచి? మొదటికంటే చిరిగిన సంచులు ఉంటాయి కొందరికి. మీరు అనొచ్చు, సంచి కూడా చినిగిపోతుందండి. మరి చినిగిపోకుండా అట్లా ఉంటుంది. సంచి చినిగిపోవాలంటే కూడా దానికి ఏదో ఒక కారణము లేకుండా ఏ సంచి చినిగిపోదు. మరి ఇప్పుడు ఏ సంచి ఇది చినిగిపోయిందంటే,
కష్టార్జితం అని సంచి అంటే ఏ సంచి? కష్టార్జితం అంటే కొంతమంది ఊరికి గాడిదలు కష్టపడ్డాడు, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే మందిరంలో, చర్చిలో, దేవుళ్ళో, ఎవరిలో సంపాదించి అన్ని చేసి సంపాదించిన ఎంత మిగులుకున్నాం? ఎంత వేసుకున్నాం? ఎందుకంటే ఎంత సంపాదించాం? మొన్నే కదా మీరు పంట పొలాలు బాగానే, పత్తి బాగా కింటలు అమ్మినావు కదంటే అన్ని అమ్ముకున్నాను, వాడి నోట్లకు పెట్టాను అనుకుంటారు కొంతమంది. ఎందుకు అంటే వినండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ కష్టార్జితం సంచి మళ్ళీ నడిచిరా, ఇది చిరిగిపోయి ఈ సంచి అట్టరా. ఇప్పుడు ఈ సంచిలో కష్టపడ్డాడు, బాగా వినండి, కష్టపడ్డాడు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకున్నాడు. 500 రూపాయలకి జీతం అంటే ఆ జీతం చేశాడు, నెల చేశాడు, వదిలిపెట్టాడు. మరలా 10,000 జీతం ఇస్తాను అక్కడ ఆడికి వెళ్ళాడు, ఆడు కూడా అంటే కష్టమే. కష్టార్జితం అనే ఇతనికంత ఆలోచన. అయితే ఈ కష్టార్జితం అంతా దేన్ని నింపుకోవాలని ఆశ? చెప్పండి. ఇప్పుడు ఈయన పడే కష్టం అంతా, ఈ జీతం అంతా దేన్ని నింపుకోవాలని ఆశ? సంచి నింపుకోవాలని. ఇప్పుడు సంచి నిండాలంటే ఏముంది కింద అంటే ఈ సంచిని దేవుడు తీసుకొని, మరి నీవు ఎన్ని దినాలు కష్టపడతావు, మందిరాన్ని వదిలిపెట్టావు, మందిరం నిర్లక్ష్యం చేసావు, ఎంతసేపు ఉన్న నీ సుఖమే, నీ సంతోషమే. నన్ను చూస్తున్నాడు, ఇదంతా కష్టపడి దేవుళ్ళే, భయంలో భక్తులే దీనికి. మరి కష్టార్జితం సంపాదించి కష్టపడ్డాడు, 24 సంవత్సరం అంతా కష్టపడిన 5 లక్షలు తెచ్చుకున్నాడు, సంచి నింపాలనుకున్నాడు. కానీ సంచి నింపుతున్నాడు, కానీ ఈ సంచి ఏమైపోయింది? భక్తుడు. మరి రెండుతుంది అంటే ఇతనికి కష్టపడే మనసు ఉంది, కానీ సంచి నింపాలని కష్టపడుతున్నాడు, కానీ దేవుని కొరకు ప్రయాసపడదామని ఆశ. అందుకే దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు? బాబు నీవెంత కష్టపడు, నువ్వెంత నానుమత లేదే చిల్లుగవా, నీ తెలివి, నీ జ్ఞానంతో నువ్వు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావు, కానీ అది నిలబడాలన్నా దేవుని ఆశీర్వాదము ఉండాలి. నీ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, చేతి పని చేసినా, పని చేసుకొని సంపాదించుకోవాలనుకున్నా దేవుని అనుమతి ఉంటే ఆ సంచులు నిలబడుతుంది. దేవుని అనుమతి లేకపోతే ఆ సంచి ఏం చేస్తాడు? దేవుడే సించేస్తాడు. ఏం చేస్తాడు? సించేస్తాడు. మరి చినిగిపోయిన సంచిలో నువ్వు ఎంత సంపాదించినా, జీవితం అంతా కష్టపడు, సంచి నింపుకోగలుగుతావా? నింపుకుంటావా? మన తరం కాదు, మన తాతల తరం కూడా కాదు. ఒకరు మీరు అనుకోవచ్చేమో, మా సొంత జ్ఞానం ఉందండి, మేము సంపాదించుకుంటున్నాం. సంపాదించుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలే. 6 దినాలు పని చేయి, 7వ రోజున ఇదే దేవుడు చెప్పింది. 6 దినాలు పని చేసుకుంటావా, కూలి పని చేసుకుంటావా, చేసుకో. ఒకవేళ ఎవరైనా ఉద్యోగం ఉందా, ఉద్యోగం చేసుకో. వ్యాపారం ఉందా, వ్యాపారం చేసుకో. 6 దినాలు నీ కుటుంబానికి నీవు బాగానే కష్టపడు, బాగానే సంపాదించుకొని బ్రతుకు. అయితే నాది ఒక షరత్ ఏమిటంటే, ఆదివారం విశ్రాంతి దినం అది దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము ఉండాలి. ఇక్కడ అదే గ్రంథంలో వినండి, ఎందుకు వారి జీవితం అంతా, వారి కష్టార్జితం అంతా శనిగిపోయిన సంచిలాగా దేవుడు మార్చాడంటే, దేవుడు అంటే ఇంత కూడా భయం లేదు. దేవుడు అంటే దేవుని సన్నిధి అడగాడు. మందిరం అంతా పాడైపోయింది, కళ్ళుతో చూస్తున్నారు, అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు సొంత కార్యాలే చేసుకుంటున్నారు, కానీ మందిరం పాడైంది. మనం అందరము ఆరాధించుకోవాలి. దేవుడి నివాసం చేసే స్థలం ఇది. ముందు మన పిల్లలను పక్కన పెట్టి తలాకింత వేసి చెరాయింత వేసుకొని ఓ మందిరాన్ని కట్టి దేవుని ఆరాధిస్తే దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు కదనే జ్ఞానం ఒకరికి లేదు. దేవునికి కోపం వచ్చి హగ్గయ్యని నాలాంటి ప్రవక్తను పంపిస్తాడు, వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళతో ఒక మాట చెప్పిస్తాడు. ఇదిగో ప్రజలారా, మీరు ఎంతో కష్టపడుతున్నారు, పంట పొలాలు పండించుకుంటున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, కానీ మీ కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచులు వేసినట్లుగానే ఎందుకయింది అంటే,
దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక దేవునికి కోపం వచ్చి మీరు ఎంతో సంచి నింపాలనుకుంటున్నా దేవుడు ఏం చేశాడు కింద మీ కష్టార్జితం మరి సంచిని అంటే ఎట్లా కట్ చేస్తారంటే మీరు అనుకోవచ్చు దేవునితో కూడా కత్తిరి ఉందా? ఆయనతో కూడా కత్తిరి ఉంటుంది. ఎట్లాంటి కత్తిరిలాగంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వాళ్ళలో దేవుడు బాగా వారికి చెప్తున్న మాట ఇది. నీవు సంపాదిస్తావు, ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరంలో కష్టపడి బాగా సంపాదించి లోపల కొద్దిగా 1 లక్ష రూపాయలు చేతికి వచ్చింది అనే లోపం ఇంట్లో ఎవరికైనా రోగం పెట్టింటాడు, లేదా ఇంకో ఏదో ఒక ఆటంకాలు, నీవు ఏదేదో చేయాలనుకుని నీవు తపన పడతావు. కానీ నీ కష్టార్జితం అంతా ఆ 1 లక్ష రూపాయలు ఎక్కడ పోతుంది నీకే? మరి అంత కష్టపడ్డాం కదా, చెమట పడిచావు, అన్ని చేసావంటే చేసావు మంచిదే, సంపాదించుకుంటున్నావు మంచిదే, కాదనడం లేదు. కానీ నువ్వు చేసే పనిలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి అది ఏదైనా సరే ఆయనకి చెందకోకుండా దేవుడి కూడా నువ్వు దొంగలించుకుని తింటున్నావు కనుకనే దేవుడు ఏం పెడుతున్నాడు నీకు? ఆ సంచిని ఏం చేస్తున్నాడు? కత్తిరిస్తున్నాడు. కత్తిరడం అంటే రోగాలు పెట్టడం, సమస్యలు పెట్టడం. ఎందుకంటే నువ్వు ఒక యథార్థమైన మంచి మనసుతో బ్రతికితే నువ్వు పడే 100 రూపాయల కష్టార్జితం నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది. నీలో ఆ యథార్థత లేదు. డబ్బుకి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లేదు. నీ వ్యాపారానికి విలువ ఇచ్చినంత దేవుని సమయానికి ఇవ్వట్లేదు. అదే వాళ్ళు చేసిన తప్పు. అందుకే అక్కయ్య వెళ్ళి చెప్తాడు, మీరు సంపాదించిన ఆ సంపాదన కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచిలో. అక్కయ్య ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరూ కన్నీళ్లు విడిచారు. కన్నీళ్లు విడిచి ఏం చేశారు తెలుసా? మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడ్డారు. వాళ్ళు పడిన కష్టార్జితము అక్కడే అగ్గయ్య గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట రాబడి చదవండి. అగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులను వేయగా 10 కుప్పలంత ధాన్యమే తెలుసున్నది. తీసుకునే వాళ్ళని 10 కొలలు తొట్టి యొక్కకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే. ఎందుకు? తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని ఏమంట? ఎవరు చేస్తున్నది నాశనం అంతా? దేవుడే. ఇది మనుషులకి ఇంకా బుర్రకెక్కట్లే. ఏదో అరిచేవాడో కుక్క అరిచినట్టు అరుస్తుంటాడు, ఈయనలా తుడుచుకోవాలా? ఇది కాదు జీవితం. దేవుడు ఎప్పుడే ఒక వ్యక్తిని చిన్న దాంట్లోనే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు నమ్ముకోగానే నీకు బిల్డింగ్లు కట్టు, నేను ప్రధానమంత్రి చేస్తాను ఇవి చెప్పడు. కొంతమంది భలే సాక్షులు చెప్తుంటారు కదా, ఆ యూట్యూబ్లో భలే విచిత్రంగా ఉంటాయి. ఏమండి పాస్టర్ గారు, నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు కారు కొనుక్కున్నానండి. మారు మనసు ఉండదు, సమయానికి మందిరానికి రారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీవు ఒక 5 ఎకరాలు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, 5 ఎకరాలు వరిమడి వేసుకున్నావు అనుకోండి. ఇప్పుడు 5 ఎకరాలకి ఎకరా ఎంత పండొచ్చు? బస్తాలు ఒక ఎకరాకి ఎంత పడతాయి అనుకుంటాం? ఒక 20 అనుకుందామా? 20. ఇప్పుడు 5 ఎకరాలకి ఎన్ని బస్తాలు పండాలి? 100 కదా. అంటే 100 వడ్ల సంచులు పండాల్సింది నీవు విత్తేదో బాగానే విత్తుకున్నావు, ఆశతో విత్తుకున్నావు, బాగానే రావాలా. పెట్టుబడి ఎంత పెట్టి ఉంటావు? పెడితే 10,000, మహా అంటే 20,000 అనుకో. 2 లక్షల లాభం వస్తుందని నీ ఆశతో ఎదురు చూస్తావు. నీళ్లు కట్టేంత వరకు, పొలం విత్తేంత వరకు, అది విత్తనం వేసేంత వరకు దేవుడు చూసుకుంటుండి నీళ్లు కడతావు. ఇంకా తెగులు రాకుండా ఏం కొడతావు? మందు కొడతావు, అన్ని చేస్తావు. చూస్తాడు అన్ని చూస్తాడు. నీ ప్రవర్తన ఎట్లా బతుకుతున్నావో చూస్తాడు, నీ చేసే విధానం అంతా చూస్తాడు. చూసి మౌనంగా ఉంటాడు, ఏమన్నాడు? ఏం హెచ్చరించినా దేవుని సేవకుని నోట ద్వారా హెచ్చరిస్తాడు. ఆ మాట గ్రహించిన వాళ్ళైతే హుషారు పడతారు. ఆ మాట గ్రహించలేని వాళ్ళైతే నిర్లక్ష్యం చేసుకుంటూ జీవిస్తారు. చూస్తాడు. ఇంకా ఒక రోజు నీకు ఏమొస్తుంది? ఆ పంట చేతికి వస్తుంది. రాగానే ఇంకొక వారం లోపల దాన్ని పొలాన్ని
పంట కోతాం అనుకుని ఎదురు చూసుకుంటూ వాళ్ళు పనికిరా ఈయన పనికిరా అని పిలుస్తావు. పిలిచిన వెంటనే ఒక వారం లోపల మరుసటి రోజు ఇంకా 2 రోజులు కోద్దామనే లోపల ఏమైపోయింది? ఎర్ర తెగ వచ్చింది. తాలే కోస్తావు, బాగా కోస్తావు, అదంతా కోసి అప్పుడంతా 100 బస్తాలు పండాల్సింది ఆఖరికి తాలు పొట్టంతా పోయి ఎంత మిగిలి ఉంటుంది నీకు 20 సంచులు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే, నీవు ఎంతో సంపాదించుకోవాలని ఆశపడడంలో తప్పులేదు, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నీవు ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వాల్సినటువంటి విధిని లేదా నిధిని ఇవ్వకపోతే దేవుడి నీ కష్టార్జితమైన సంచిని కత్తిరిస్తాడంట. అది నీ నోటికి తిందామనే లోపల ఏదో ఒక తెగులు అంటే రోగాలు. మనిషికి అట్లా రోగాలు వస్తాయి, పంట పొలాలు కూడా రోగాలు వస్తాయి. ఇట్లాగా దేవుడు చేస్తాడు. ఎందుకయ్యా అంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమంది దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. పలానా రోజు ఎప్పుడు విన్నాను, ఓ తల్లి మందిరానికి సరిగా రాదు కానీ, ఏమండి మందిరానికి రాదు కానీ ఆ నాయకుని కొరకు ఎదురు చూసి, ఏమో ఇక్కడ కూర్చున్నావు, పలానా నాయకుడు వస్తాడంట, ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు వస్తాడు తెలియదు. మరి ఏం చెప్పుకో చూస్తున్నావు అంటే ఒక లోకానుసారంగా వాళ్ళకి ఇచ్చేంత విలువ దేవుని సన్నిధికి నీ ఆలోచనలు నీవే, నీ తలంపులు నీవే, నీ పరిస్థితి నీవే, నీ ప్రవర్తన చేయి. అన్ని రోజులు చేస్తావు వచ్చాయి. దేవుడు చూస్తాడు. నీవెంత దాన్ని నీ తెలివి చేతులతో ఎంత సంపాదించుకోవాలని చూసినా ఆ తెలివితేటలు దేవుని ముందు ఏ పని చేయ. జాగ్రత్త. యోనా గ్రంథంలో వినండి, చెప్తాను వినండి, అన్ని చదివించుకుంటూ పోతే సమయం పరిగెడుతుంది. యోనా గ్రంథంలో ఆ నినివే పట్టణస్థుల ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? దుర్మార్గంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోనాకు ప్రత్యక్షమై యోనాకు అంటాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకంతా పిచ్చి బతుకుతున్నారు, వాళ్ళకంతా నా ప్రకటన చేయి, వాళ్ళు మారు మనసు పొందమను, లేకుండా 40 దినాలు నేను చంపుతానని చెప్పు అంటాడు. ఇతను మరి అతి శావకుడు అయిపోయినాడు. ఎందుకంటే నిద్రమొక్కోడు కదా. ఇంక తిండి కొంతమందికి తిండి బాగా ఎచ్చుకుని కూడా ఏమంటారు దాన్ని? నాకంటే మీకే సామెతలు బాగా తెలిసిన్నాయి. తిండి నిద్ర. నినివే పట్టణానికి వెళ్ళాలని దేవుడు చెప్తే దేవుని ఆలోచన పక్కన పెట్టాడు, దేవుని మాట పక్కన పెట్టి ఏదో నాకేమొచ్చింది ఆయన చూసుకుంటాడని చెప్పి తర్షీషుకి వెళ్ళే ప్రాంతం ఓడ ఎక్కినాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తర్షీషుకి వెళ్ళాలా వద్దా? మరి ఎందుకు వెళ్ళలేదు? వినండి, అక్కడ విచిత్రం ఏమిటంటే, తర్షీషుకి వెళ్ళవలసినటువంటి యోనా ఆ ఓడ ఎక్కితే ఈ ఓడ వెళ్తూ ఆ సముద్రం బాగా ఆగిపోయింది. ఎందుకు? యోనా గ్రంథం ఇప్పుడు చదవండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అయితే యెహోవా సముద్రం మీద ఏం పుట్టించాడంట? పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అంతా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలపై సంగతి ఇక్కడ భాగం వినండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ సముద్రంలో వెళుతున్నారు. యోనా గంట ముందు ఎవరున్నారు ఓడలో? చాలా మంది ఉన్నారు. ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే సరుకులన్నీ సంచుల్లో వేసుకొని ఓడలు వేసుకొని పోతున్నారు లేదా? పోతున్నారు. సరుకులన్నీ ఇప్పుడు ఏడ కడతారు? సరుకులన్నీ ఏమిట్లో కడతారండి? సంచుల్లోనే కదా. ఆ సంచులో సరుకులన్నీ కట్టుకొని యోనా కంటే ఈ తర్షీషుకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ సరుకులన్నీ పెట్టుకుని వెళుతూ ఉంటే యోనా కూడా ఎప్పుడైతే ఎక్కాడో దేవుడు ఏం చేశాడు? దేవుని మాట యోనా విన్నందుకు యోనాతో పాటు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏం పెట్టాడు? శిక్ష. ఆ ఓడంతా ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత తిక్కమ్మకి ఏ పెద్ద గాలి పుట్టింది ఏదేదని చెప్పి ఏం చేశారు తెలుసు? అక్కడ కింద చదవండి, ఏం పడేశారు దాంట్లో సముద్రంలోకి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు
తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సంచిలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ కింద భాగమునకు పోయి పండుకొని ఇక ఏం చేయాలి? తుండకలతో కొట్టాడు. వినండి, యోనకి దేవుడు ఒక మాట చెప్తాడు, నీ సొమ్మేం పోదు కదా, నా సేవకుడు నువ్వు ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి దేవుని మాటకి చెప్పమంటే చెప్పలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ పెద్ద గాలి తుఫాన్లు అన్ని కూడా చెలరేగిపోయినాయి కనుక ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని తేలికగా చేయాలంటే బరువు ఉన్నందుకు కూడా ఇట్లుకులాడుతుంది అనుకున్నారు. కాదు కాదు కాదు, సరుకులు ఎన్ని సరుకులన్నా పోయి ఆ పడవ అనేది మోస్తుంది, చేరవలసిన గమ్యాన్ని చేరుతుంది. హల్లెలూయా చెప్పండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే నావికులు భయపడి ఎవరు ఆరాధించేవాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకొని ఆ ఓడలో ఉన్న దాన్ని ఏం చేశారు, సంచిలో ఉన్న సరుకులు అంటే ఏమేమి ఉంటాయి ఆలోచించండి, ఇవన్నీ ఆలోచించాల. సరుకుల్లో ఏమేమి ఉంటాయి? బియ్యము, బ్యాళ్ళు, ఉప్పు, కారము, ఇప్పుడు అవే కదా పెట్టుకునేది. అవన్నీ కూడా పడవేశారు, సముద్రంలో పడవేసిన ఏమండి ఆ పడవ మాత్రము అలలు మాత్రము ఆగిపోలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వీరి కష్టార్జితం అంతా సంపాదించిందల్లా వాళ్ళు ఎంతో కష్టపడి పని చేసుకొని రూపాయి పోగు చేసుకొని సరుకులు వెళ్ళి కొందామని వచ్చి ఓడలేసుకొని వస్తే ఆఖరికి వారి కష్టార్జితం అంతా కూడా ఏం చేసుకున్నారు? సముద్రంలోని. అంటే నోటికి తిందామని వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇది దేవుడు పెట్టే శిక్ష ఒక రకం. ఎందుకయ్యా అంటే ఒకటి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే మన సిరిగిన సంచిని చింపేస్తాడు. రెండవది దేవుని మాట వినకపోతే మన కష్టార్జితం అంతా ఏం చేస్తాడు? మనం ఎంత సంచిలోకి నింపుకోవాలనుకుంటాం కానీ ఆ సంచి మాత్రము నిండదు. చదవండి సామెత గ్రంథం 13:11 వచ్చిన త్వరగా ముగించేసుకుందాం. సామెత గ్రంథం 13:11 వచ్చిన ఏదంట? మోసము చేత సంపాదించిన ధనము ఏమైపోతుందంట? క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. గట్టిగా చెప్పండి. కొంతమంది మోసం చేసి ఎంత సంపాదించాలనుకున్నా ఆ కష్టార్జితము నిలవదు. ఉదాహరణకు ఒక సాక్ష్యం చెప్తాను వినండి. 2017 సంవత్సరం అనుకుంటాను, వినండి. ఒక సేవకుడు కర్నూలులో ఉంటారులేండి, మీరు చూడలేదు ఆయన్ని. మరి ఎవరో ఆయన దిగులు పెట్టకండి, వాళ్ళ పేరు మనకు అవసరం లేదు. నాకు ఇవ్వాల్సినటువంటి ఉచితమైన సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. ఉచితమైన సర్టిఫికేట్, దానికి రూపాయి అవసరము లేదు. ఎందుకంటే ట్రైనింగ్ కావాలి వెళ్ళాక దానికి సంబంధించి ఇవ్వాలి. ఆయన ఏమన్నాడు? నీకు సర్టిఫికేట్ ఇస్తాను, ఇవ్వాలి కదా, 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. అయ్యా 3,000 ఏడ తెద్దామండి, అన్ని పనులను వదులుకొని ఇవ్వండి, ఇంకోసారి ఇస్తాలే ఉన్నప్పుడు అంటే కూడా లేదు 3,000 తీసుకురావాలా అప్పుడు సర్టిఫికేట్ ఇస్తానన్నాడు. ఓ రోజు 2-3 రోజులు, వారం రోజులు అడిగి ఇవ్వలే, నెల అయినా ఇవ్వలే. నేను అనుకున్నాను ఇంకా డబ్బు ఇస్తే కానీ నేను ఇచ్చేటట్టు లేడని చెప్పి ఒక 2,000 నా దగ్గర ఉంటే ఒక 1,000 రూపాయలు అప్పు తీసుకుని 3,000 జమ చేసుకుని కర్నూలుకి వెళ్ళి ఆయనకి బస్ స్టాండ్లో ఉంటే వెళ్ళి ఆ 3,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వచ్చేసాను. రాత్రి 8:30 అయింటుంది. ఆ సేవకుడే ఫోన్ చేసి సార్ క్షేమంగా వెళ్ళారా అన్నాడు. వచ్చాను సార్, మీరు వెళ్ళారా అంటే లేదు ఇంకా కర్నూలులో ఉన్నాను అన్నాడు. ఎందుకంటే నీవు ఇచ్చిన 3,000 రూపాయలు ఏడ బాగొట్టిపోయినాయి అన్నాడు. 3,000 రూపాయలు ఏడ బాగొట్టిపోయినాయి అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం. నువ్వు నన్ను కొడితే దేవుడు, నాకు అనిపించింది దేవుడు ఎక్కడ ఉంటాడంటే నీ హృదయంలో ఉండి నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నీవు ఏది విత్తుకుంటే ఆ పంట ఖచ్చితంగా కోస్తావు. కోయావు అనకొద్దు, ఖచ్చితంగా కోస్తావు. కొంత సమయం ఉంటుంది అంతే. నేను అన్నాను, అయ్యా నేనంతా వేడుకుంటే నీకు వీలేదంటే నన్ను తప్పైంది, నన్ను క్షమించమన్నాడు. క్షమించాల్సింది మనం కాదు, ఆ పరమందున్న దేవుడు. ఇప్పుడు సేవలో లేకుండా చేసాడు దేవుడు అయింది. ఎందుకు మాట్లాడని చెప్తున్నానంటే మనం మోసం చేసే సంపాదన ఏది మిగలదు. కష్టపడి రూపాయి సంపాదించిందే ఎప్పటికి స్థిరమవుతుంది. హల్లెలూయా.
అది 100 రూపాయలు సంపాదించినా అది నిలబడుతుంది. నీ కుటుంబం అంతా ఆ ఆకలి లేకుండా, దప్పిక లేకుండా జాగ్రత్తగా జీవిస్తారు. ఆకలి దప్పు లేకుండా దేవుడు జీవింపజేస్తాడు. దేవుడు ఇవన్నీ ఇచ్చే ఆశీర్వాదాలు. ఒకవేళ నీ దారిలో నీ ప్రవర్తన బట్టి నువ్వు వెళ్ళావా, అది ఒక రోజు నువ్వు ఎంత సంచిని నింపుకోవాలనుకుంటావు, కానీ నీ సంచి అంతా. ఇప్పుడు మనతో ఏ సంచి ఉంది చెప్పండి? ఏ సంచి ఉంది చెప్పండి? ఏ సంచి ఉంది? కష్టార్జితం అనే సిరిగిన సంచి ఉంది. కష్టపడుతున్నాం కానీ సమృద్ధి ఆశీర్వాదము లేదు. కష్టపడుతున్నాం కానీ ఆ కష్టార్జితం మన నోటితో సంతోషంగా మనం తిందామనే ఆలోచన మనకి, తిందాం అనుకున్నప్పుడే దేవుడు ఆ నోటికి వచ్చిందని నాశనం చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, ఒకటి, దేవుని సన్నిధి నిర్లక్ష్యం ఎప్పుడు చేయొద్దు. సమయానికి రావాలంటే సమయానికి రావాలి, సమయానికి వెళ్ళాలంటే సమయానికి. సోమవారం శనివారానికి ఏ పని చేసుకో, దేవుడు చెప్పిన మాట అది. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమని చేసుకో, నీ పని చేసుకుంటావా, ఉద్యోగం చేసుకుంటావా, వ్యాపారం చేసుకుంటావా, చేసుకో. కానీ ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి ఎన్ని పరిస్థితులున్నా వచ్చేది మనం నేర్చుకోగలిగితే, నీ పెట్టి ఏదైనా సరే ఏ ప్రయాసన పడు, అది దేవుని నామంలో ప్రతిదీ నురంతలుగా దేవుడు ఫలింపజేయునుగాక. ఉద్యోగాలు ఇచ్చింది దేవుడే, నీకు ఇల్లు ఇచ్చింది దేవుడే, ఆయుష్నిచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, సమస్తము నీకు దేవుడు ఇచ్చిందే. నీ సొంతంగా పుట్టుకతో వచ్చినప్పుడు ఏది తీసుకొని, మరి దేవుడికి ఇచ్చిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కూడా ఏమి ఇవ్వాలి? మూడవది అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా ఇచ్చే దాంట్లోగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో అద్భుతంగా రాయబడి ఉంటుంది. చదవండి, ఆ మాట చదువుకొని ముగించి చేసుకుందాం. ఇంకో పాయింట్ చూసుకొని 2 కొరింథీ 8:12 దేవునికి ఇవ్వాల్సినటువంటిది 8వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం. మొదట ఒక సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కొలిమి కలిగి ఇచ్చినది. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, కొంతమంది దేవునికి ఇవ్వండి అంటే ఉన్నప్పుడు ఇస్తామని సార్, ఏమి లేదు సార్ అంటుంటారు. మరి వాళ్ళ అవసరాలు ఎన్నన్నా ఉన్నా అప్పులు చేసుకుని మరి అది దేవుని దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఉండవు, లేవు. మొన్నప్పటికి ఒక ఆయన కనపడ్డాడు, ఎర్ర బట్టలు వేసుకొని కనపడ్డాడు. ఈడేది అదే పార్లపల్లి దాటింది ఒక గుడి ఉంది, చిన్న గుడి. అడిగాను అన్న, పెద్ద మీరు గుడి ఎట్లా కట్టారు అన్నాడు. ఆయన అన్నాడు, ఎట్లా నీ సొంతమేనా? ఆయన అన్నాడు, లేదు, మా కులస్తులు ఇచ్చింది, వాళ్ళు ఎంతెంత ఇచ్చారు అన్న. ఒక కుటుంబం 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఇంకో కుటుంబం 50,000 ఇచ్చింది, ఇంకో కుటుంబం మొత్తం ఎంత అయింది ఖర్చు? 15,65,000 అయింది అన్నాడు. చిన్న గుడి కట్టడానికే 15,00,000. దానికి ఐక్యత కలిగి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ పోగు చేసి మరి ఇచ్చారు. నువ్వేమన్నా బలవంతంగా అడిగావా? లేదు. పలానా చెప్పాను అన్న, నాకు ఇట్లుంది అని చెప్తే అందరూ ఐక్యత కలిగి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కట్టుకున్నాం, ఇప్పుడు నేనే దానికి అన్నాడు. అంటే నాకు అనిపించింది, ఒక జీవం లేని ఒక విగ్రహార్థనకి సంబంధించింది అన్ని లక్షలు ఖర్చు పెడితే, జీవం కలిగిన దేవునికి మనం ఎంత ఇవ్వాలండి? ఈయన అంటాడు పౌలు గారు, ఉంటే అందరు ఇస్తారు, ఉన్నప్పుడు కాదు ఇవ్వాల్సింది, లేనప్పుడు ఇచ్చిందే దేవునికి మంచిదే అంటాడు. సారేపతి విధవరాలకి ఏమో తినడానికి ఉందా? ఎందుకు పంపించాడు? ఏలేనాటికి ఉన్నోళ్ళ ఇళ్ళకి పంపించవచ్చు కదా, ధనవంతుల ఇళ్ళకి పంపించవచ్చు కదా. ఒక్క కూడి తిని ఆ దాంతో తిని చచ్చిపోదాం అనుకునింది, ఆయటికి ఎందుకు పంపించాడు? అడిగాడు, అయ్యా నాకు నా కుమార్తె సాలదండి, అమ్మ నా సేవకుడికి చెప్తాను, ఇంత అప్పం తెచ్చాను. మరో మాట చెప్పుకోకుండా వెళ్ళి తన దిండు దాంట్లో సేవకునికి ఇచ్చింది. 3.5 సంవత్సరాల ఇంట్లో బుడ్డలో నూనె అయిపోలేదు, తొట్టిలో 5 కాదు మరి 3వ కూడా పోషించింది ఆ కుటుంబం. మన దగ్గరికి వచ్చి ఏమన్నా చేయండి అన్నట్టు 3 వారాల నుంచి చెప్తున్నాను, ఏమైనా చేయండి అంటే ఒక చెబుతా. ఎప్పుడు నేర్చుకుంటారు? ఒక సంఘం అనేది అట్లాగే కదా పాడు చేసుకునేది. వేస్ట్ ఖర్చులు, జ్వరం వచ్చిందో డాక్టర్లకు వేల ఖర్చు పెడతావు, అదే ఖర్చు దేవునికి ఇవ్వు, నీకు రోగమే తొలగిస్తాడు నా దేవుడు. అల్లది చెప్పండి. ఒక మంత్రసాన్ దగ్గరికి వెళ్తే 20,000-30,000 అడుగుతాడు, అప్పు చేసి మరి ఇచ్చొస్తావు. దేవుని బిడ్డలారా వినండి, మన సంచి ఏమిటి? మన ఎట్లాంటి సంచిది?
ఎందుకు చినిగింది నీ కష్టార్జితం అంటే, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వవు, దేవునికి సమయం ఇవ్వాల్సింది సమయానికి రావాల్సిన నీవు ఇవ్వకుండా దేవునికి రూపాయి ఖర్చు పెట్టరు కొంతమంది పిచ్చినారులు. బట్టలు చీరలు ఇప్పుడు చెప్పండి వేలు పెడుతుంటారు. మనసు బాగుంటే 100 రూపాయలు చీర కట్టు సింగారం కనబడుతుంది. మనసు బాగలేనాడు 10,000 రూపాయలు చీర కట్టినా పంది కట్టినట్టే. దేవుని బిడ్డలారా వినండి, ఓ సేవకుని యొక్క ఆవేదన, దేవుని మనసు ఆవేదన ఒకటే. దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ కష్టార్జితం అంతా ఆ శనిగిన సంచిని ఏం చేస్తాడు తెలుసు? దేవుడు పుడతాడు. పుట్టడం అంటే పశ్చాత్తాపడడం. అలాగే చెప్పండి. అప్పుడు పశ్చాత్తాపడండి. ప్రభువా మమ్మల్ని క్షమించిన, ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను, లేనప్పుడే ఇమ్మంటున్నావు, ఉన్న దాంట్లో ఇస్తున్నావు అని పశ్చాత్తాపడండి. ఇచ్చేది నేర్చుకోండి. సమయానికి వచ్చేది దేవుని మందిరానికి నడుచుకోండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి మీరు దొంగలించుకోకుండా ఇచ్చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ సంచిని ఎంత కూడా నింపుతాడే కానీ దాన్ని తరగనీయడు. హల్లెలూయా చెప్పండి. రెండవ సంచి, ఒక సంచి ఏమిటి? చినిగిపోయిన రెండవ సంచి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. గట్టి మరొకసారి వెళ్ళి చెప్పండి. రెండవ సంచి ఏమిటాయి అంటే, ఒకటి చినిగిపోయిన సంచి, మన కష్టార్జితము ఒక చినిగిపోయిన సంచి. రెండవది ఏమిటాయి అంటే అతిక్రమము అనే సంచి. ఇది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగుందండి. ఇది ఒక్క మాట చూసుకొని ముగించేద్దాము. ఈ సంచిలో ఏమున్నాయి తెలుసా? మన అతిక్రమాలు దాచపడ్డాయంట. ఏం దాచపడ్డాయి? మన అతిక్రమాలు ఉన్నాయి. ఎవరు భద్రపరిచారు వాటిని? దేవుడే భద్రపరిచాడు. ఎట్లా? వినండి. మనం చేసే ప్రతి పాపము, ఒకళ్ళు మీరు అనుకోవచ్చేమో, పాపం చేయి మరి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తపడు, పాపం చేయి మరి దేవునికి వచ్చి పశ్చాత్తపడితే దేవుడు క్షమిస్తాడేమో అని. ఎన్నిసార్లు పశ్చాత్తపడతావు? ఎన్నిసార్లు క్షమించమని దేవుని అడుగుతావు? ఎన్నిసార్లు పాపం చేస్తావు? తెలుసో తెలియక చేసిన పాపం అనేది ఒకటి ఉంటుంది. తెలియక చేయకున్న పాపాన్ని దేవుడు కూడా క్షమిస్తాడు. తెలిసి 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 ఓ పాపం చేస్తున్నావే, ఆ తప్పులని ఆ పాపాలని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునితో కూడా ఒక సంచి ఉంది. వింటున్నారా? దేవునితో కూడా ఒక సంచి ఉంది. ఆ సంచులు ఏం వేసుకుంటాడంటే, నీవు నేను చేసిన ప్రతి దినం ఉండే చేసిన పాపం అన్ని కూడా ఆ సంచిలో భద్రంగా పెడతాడు. ఎందుకు? రేపు యేసయ్య వస్తాడు. యేసయ్య దగ్గర ప్రత్యక్షం అవుతాం. అయ్యా నన్ను పరలోకం చేర్చయ్యా, నీ దగ్గర తీసుకో అంటావు. దేవుడు అంటాడు, రే నీ సంచిలో ఇన్ని అతిక్రమాలు పెట్టుకొని పరలోక రాజ్యానికి నువ్వు ఎట్లా వారసుడు అవుతావురా? అమ్మా నువ్వు ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేసి జీవిస్తున్నావు, నీ పరలోకానికి ఎట్లా చేరుతావమ్మా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు? నేనేం చేశాను ప్రభా? ఆదివారం చర్చికి పోలేదా? వాక్యం వినలేదా? సేవకునికి అప్పుడప్పుడు 10 రూపాయలు కానుక లేదా అంటావు. అప్పుడు నువ్వు నమ్మవు కదా, దేవుడు చెప్పిన నమ్మవు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ సంచి. ఇప్పుడు సంచి ఉంటుంది. నువ్వు రాగా ఇంకొకడు నువ్వు వెళ్ళి అడుగుచ్చారు పోరా, ఇంకా నీకు సంచి అయిపోయింది, నువ్వు అడుగుచ్చోపోయి ఇంకా ఏం సంచి. ఇప్పుడు నువ్వు ఆటి నుంచి రాగా జిగేసుకొని వీడు ఎవరి నుంచి వచ్చినాడు? తెరనగ్గర నుంచి సంచి జిగేసుకొని వచ్చినాడు. ఇప్పుడు అతిక్రమాలని ఇట్లా తెరిచి ఇట్లా పట్టుకురా, అట్లా పట్టుకో, బాగా విడలు పట్టుకో ఇట్లా. ఇప్పుడు చేసిన ప్రతి పాపము ఏం చేస్తాడంటే, ఏం లేవు కదా, ఏం లేవు. ఇప్పుడు మనం చేసే ప్రతి పాపము ఉందే, ఈ పాపం మనంతా తీసుకొని దేవుడు ఏం చేస్తాడు? ఈ సంచిలోకి ఏసి 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 నువ్వు చేసిన పాపం అంతా సంచి నిండిపోతుంది. సంచి నిండిపోయినప్పుడు ఈ పాపము బయటికి పోకుండా అట్లా పెడతాడు. ఇప్పుడు ఈ సంచిలో ఏమున్నాయి? మనం చేసిన పాపాలన్నీ ఉన్నాయి.
ఇప్పుడు ఈ సంచి నేను పట్టుకుంటాను, నువ్వు అక్కడి నుంచి రా, అక్కడి నుంచి రారా, ఇట్లా చేతులు కట్టుకొని ఎట్లా రావాలా, ఇట్లా కాదు రోయ్, ఇట్లా సంచి కట్టుకొని ఇట్లా తప్పు చేసిన వాళ్ళు వచ్చేట్లారా అట్లా. ఏమంటే ఇవన్నీ చూపించకపోతే మీకు తలకేకి ఎక్కువ. ఇట్లు పెట్టుకురా, ఇట్లు పెట్టుకొని ఇట్లా వచ్చినట్టు వచ్చినట్టు ఆటు నుంచి రాలా, ఆటు నుంచి బాగా ఇట్లా రా, అటు నుంచి తలక ఉంచుకొని వంగుకొని నడుచుకుంటారా అట్లా. అంటే ఇప్పుడు యేసు ప్రభువుగా ప్రత్యక్షమయ్యాడు. ఈ పాపికుడు ఉన్నాడు, నిలబడు, మోకాళ్ళ మీద నిలబడి చెప్తా, ఇప్పుడు చేతులు జోడించు. ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నాడంటే, పరలోకంలో యేసుని అడుగుతున్నాడు, దేవా నన్ను పరలోకానికి చేర్చేయాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మరి నీవు ఇన్ని అతిక్రమాలు చేసావు, ఇన్ని తప్పులు చేసి, ఇన్ని పాపాలు చేసింది, ఎట్లా అర్హుడైతావు? నేనేం చేశాను ప్రభు అంటున్నాడు ఈయన. నీవేం చేసావా? చేసిందల్లా చేసి మరి ఏం చేశాను అంటావురా? ప్రభు నేనేం చేశాను చెప్ప, యాజ్ఞం ఏం చేశాను అంటావు. నువ్వు ఎప్పుడైనా అంటావు, ఆ నోటికి వస్తుందనే దేవుడు ఏం చేశాడు, సాక్ష్యాధారమంత సంచిలో. అప్పుడు ఏం చేశాడు, నువ్వేం చేసావా? ఇవన్నీ ఎవరు చేసాడు చూసుకో, ఇవన్నీ ఎవరు ఎట్లా చేసినావు? పలానా రోజు అబద్ధాలు ఆడలేదా, పలానా రోజు ఆమె విచారం చేయలేదా, పలానా దగ్గర ఆమె చేయలేదా అంటాడు, అన్నాడా అంటాడు. అప్పుడు ఈ భద్రంగా ఉండే ఈ సంచిలో ఉండే పాపమే ఆయన ఏం చేస్తుంది, పరలోక రాజ్యానికి వారసులుగా కాకుండా చేస్తుంది. హల్లెలూయా. కూర్చోపో, నువ్వు పెట్టుకో ఇంకొక సంచి. దేవన్నా వాడు బాగా ఎంగులు పెట్టుకున్నాడు గదిగా. ఇప్పుడు ఇది అతిక్రమాల సంచి. ఈ సంచిలో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా వ్యక్తితో, నీకు ఎట్లా అంటే ఈ వ్యక్తి తప్పించుకోవాలని పరలోక రాజ్యములు కూడా అబద్ధాలు ఆడతారు, కానీ దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి సమస్తము తెలుసు, నువ్వు కూర్చునేది తెలుసు, లేచేది తెలుసు, పండుకునేది తెలుసు, ఎవరితో ఏం మాట్లాడేది తెలుసు, ఎక్కడ ఏం చేసేది తెలుసు, ఎక్కడ ఎట్లాంటి నాటకాలు ఆడేది తెలుసు, ఎక్కడైనా మాటలు మాట్లాడేది తెలుసు, అన్ని దేవునికి తెలుసు. అవన్నీ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చేసే పాపాలన్నీ కూడా ఆ సంచిలో భద్రపరిచి ఒకరోజు పరలోకంలో నీకు చూపిస్తాడు, తీర్పునిస్తాడు ఆ రోజు. ఉదాహరణకి ఇంకొక మాట చెప్తాను. ఈ నయమానికి కుష్ఠరోగం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అలేలు చెప్పండి గట్టిగా, అలేలు చెప్పండి. వేడేం పుట్టదు కదా, వేడేం లేదు కదా మీకు, గట్టిగా అలేలు చెప్పండి. ఈ నయమానికి కుష్ఠరోగం వస్తే, ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు పాపం ఆయన బాధపడ్డాడు. చూడ్డానికి పరాక్రమశాలి, జయశాలి, అది ఏదో పేరు రాయబడ్డాడు అనుకో. అది అన్నాను, మేడి పండు చూడు, పొట్ట విప్పు చూడు, అంత బాగున్నాడు, కానీ లోపలంతా కుష్టి వ్యాధి పెట్టుకొని. అప్పుడు ఈ ఎలీషా అనేటువంటి దైవసేవకుడు ఉన్నాడు, పలానా దగ్గరికి రమ్మని వస్తాడు. వచ్చి అప్పుడు అంటాడు ఎలీషా గారు, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగుపో అంటే వెళ్తాడు. మొత్తానికి 7 సార్లు స్నానం చేస్తాడు, బాగుతాడు, వస్తాడు. వచ్చిన బాగుపడిన వ్యక్తి ఏం చేయడానికి వస్తాడు తెలుసా? ఇంటికి వెళ్ళాడు, బాగుపడినాక ఏటికి వస్తాడు, దేవుని మాట చెప్పిన ఆ సేవకుని దగ్గరికి వస్తాడు. దీనికి కృతజ్ఞత అంటారు. వచ్చి అప్పుడు ఏం చేస్తాడంటే, ఇంత కానుక వెండి బంగారం తీసుకొని వచ్చి, అయ్యా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఆ దేవుడు గొప్పడు అని చెప్పి డబ్బులు కానికి వస్తే తీసేవాడు అంటాడు, వద్దు నయమని వద్దులే వెళ్ళిపో అంటాడు. ఈ ఎలీషా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? గెహాజీ ఉన్నాడు కదా. ఈ గెహాజీ సేవకుని దగ్గరే ఉన్నాడు, ఆడే తింటున్నాడు, ఆడే ఉంటున్నాడు, ఆడే అన్ని చేసుకుంటూ ఉన్నాడు. అన్ని చేసుకుంటుంటే ఇప్పుడు ఈ నయమను ఎప్పుడైతే ఆయన కానుకలు వద్ద అంటాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. రథాలు గుర్రాలు వేసుకొని పోతూ ఉంటే ఈ గెహాజీ స్పిరిట్ కూడా ఇప్పుడు రోజుల్లో చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సేవకులను అడిగి, ఆయన నీకు ఎట్లా అవసరం లేదు, నాకు భార్య పిల్లలు ఉండరు, నాకన్నా కొద్దిగా అంటే ఇప్పించేవాడు కదా. సేవకుని తెలియకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళి అడ్డుపడ్డాడు. అయ్యో రాజా అంటున్నాడు. ఏ గెహాజీ ఏమొచ్చావు? అయ్యా ఇప్పుడే ఎఫ్రాయిము మాన్యం ఇట్లా 2 మనుషులు వచ్చారు, వాళ్ళకి మా రాజు పంపించాడు, మరలా సేవకుడు ఎలీషా గారు పంపించారు. ఏమని? వారు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, దయచేసి ఇంత వెండి కానుక ఇమ్మన్నాడు. ఇమ్మంటే ఆ రాజుకి ఏం తెలుసు, ఇప్పుడు నయమానికి ఏం తెలుసు పాపం. యథార్థంగా సర్లే తీసుకో, అప్పుడే ఇస్తానన్నది కదా, ఆయన వద్దు అన్నాడు, న్యాయం చేయాలని చెప్పి ఇస్తాడు. 2 సంచులు బట్టలు,
సంచుల్లో వెండి కానుకిస్తాడు. ఇయ్యగానే అది తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడికి పెట్టేస్తాడు? ఇంట్లో దాచిపెట్టి వస్తాడు. ఇంట్లో దాచిపెట్టి రాగానే ఆ విషయము సేవకునికి తెలియదు అనుకున్నాడు. తర్వాత సేవకుడు చూసి అన్నాడు, నయమా గెహజీ ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అయితే ఈ సంచుల నిండా బట్టలు బంగారం అంతా ఆ నీ ఇంట్లో పెట్టుకుని వచ్చేటప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా అని చెప్పి, వెండి బంగారం సంపాదించుకోవడానికి ఇదేమన్నా సమయమా అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? నయమానికి కలిగిన కుష్టి నీకును. అంటే ఇప్పుడు ఈ రోగానికి, నయమానికి కలిగిన రోగానికి గెహాజీకి ఏ సంబంధము? సంబంధం లేని దాన్ని రోగాన్ని తెచ్చుకున్నది ఎవరు అంటే ఈ గెహాజీ ఆ డబ్బులు సంచలన్నీ కూడా ఏదో డబ్బు దాచిపెట్టొచ్చానేమో అనుకున్నాడేమో తన దృష్టికి. కాదు, గెహాజీ దాచిపెట్టించింది ఏమిటో తెలుసా? తన ఇంట్లో నమ్మక ద్రోహం అనే ఒక పాపం. ఎందుకంటే సేవకుని దగ్గర ఎంత నమ్మకం ఉంటే అంత మంచిది. నమ్మిన సేవకుని మోసం చేసే మనుషులు, నమ్ముకున్న సేవకుని మోసం చేసే కుటుంబాలు ఎప్పుడు బాగుపడవు. ఆయన ఎటువంటి అతిక్రమాన్ని దాచుకున్నాడు తెలుసా? సేవకునితోనే ఉంటే సేవకునితో తింటూ ఆయన మోసం చేయడానికి తలపడ్డాడు. అందుకే నయమానికి కలిగిన పుష్టి ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. అంటే ఇప్పుడు అతిక్రమాలన్నీ కూడా ఎక్కడ దాచిపడ్డాయి? సంచిలో. అప్పుడు మన అతిక్రమాలన్నీ కూడా దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? సంచి విప్పి మనం ఏమేమి తప్పులు చేసాము, ఎప్పుడు ఏం పని చేసాము అవన్నీ కూడా పట్ట విప్పి, అందుకని ప్రకటన గ్రంథం రాయబడింది, చదవద్దండి, వినండి. అన్యాయం చేయవాడు, మోసం చేయవాడు, నీతికి బతికేవాడిని బతికినివ్వండి. ఎవరు ఎట్లా బతకాలనుకుంటే బతికినివ్వు కొన్నాళ్ళు, త్వరగా నేను వస్తాను. దేనికి వస్తాడు? ఆసారి ప్రాణం పెట్టడానికి వచ్చాడు మొదటిసారి. ఇప్పుడు దేని కొరకు వస్తాడంటే వాని క్రియలు చొప్పున జీతం. ఏ జీతం తెలుసా? ఆ రోజు వచ్చేటప్పుడు ఒక సంచి తీసుకొని వస్తాడు. నీ సంచి నా సంచి, నీ సంచి నా సంచి, అన్ని మనం చేసిన అతిక్రమాలన్నీ ఆ సంచి వేసుకొని దేవుని దగ్గర ఉండి ఆ సంచిని తీసుకొని మెడ మీద వేసుకొని వస్తాడు. గుర్రం మీద వచ్చి ప్రత్యక్షమై అప్పుడు మనందరికి ఏం చేస్తాడు? తీర్పునిస్తాడు. ఒకవేళ అతిక్రమాలు కనబడలేదా ఆయన సంచిలో, నీవు పరలోక రాజ్యంలోకి వారసుడు అవుతావు. అతిక్రమాలు ఆ సంచి నిండా ఉన్నాయా, నీవు పరలోకానికి చేరే అర్హత నీవు లేదు, నిత్య నరకంలో నీకు వెళతావు. హల్లెలూయా. అందుకే అతిక్రమాలు దాచుకున్న వాళ్ళు వర్ధిల్లారు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు వాళ్ళే. ఒకవేళ తెలిసితే ప్రభు బలలో చేవేస్తున్నావు, తెలుసు తెలియక ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, పాపాలు చేసి ఉండొచ్చు, తెలియక అబద్ధాలు మాట, తెలియక ఇంకా ఏదేదో చేసి ఉండొచ్చు. ఈ ప్రభు బలలో పుచ్చుకోక ముందే నువ్వు పశ్చాత్తాపడి దేవునిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మరలా అతిక్రమాలను తీసేసి నీతి క్రియల సంచులు వేసుకుంటాడు. ఆ నీతి క్రియలు నిన్ను ఒకరోజు పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అదే చెప్పండి. మూడవ సంచి, ఇదొక్క రెఫరెన్స్, చివరి రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 13వ వచనం. ఇదొక్క మాట చదవడం ముగించేస్తాను. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. అందరికి వినండి, ఇంకా గట్టిగా 2 సార్లు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యాకోబు అన్న ఇప్పుడు చికెన్ చేయించినాడు, కాసేపు తింటాం కదా, నోళ్ళు ఏం పడిపోవు కదా, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇట్లాంటి వాళ్ళని ఎండలు వేసి ఎండ బంద్ అయితే అట్లా ప్రార్థన చేయమని చెప్తే మరి ఎంత చేస్తారో తెలియదు. యుద్ధాన్ని తీసుకోవడం ఏమండి, పారిపోయి వస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవ సంచి ఏమిటంటే హెచ్చు తగ్గుల గల సంచి. ఏ సంచిది చెప్పండి గట్టిగా, ఏ సంచిది? జీవితం ఎప్పుడు హెచ్చు తగ్గు అనేది ఉండకూడదు. విశ్వాసం అనేది హెచ్చు తగ్గు ఉండకూడదు. భక్తి అనేది హెచ్చు తగ్గు ఉండకూడదు. హెచ్చు తగ్గు అంటే కొలతలు. కొంతమంది కొలతలు ఉంటాయి. ఎప్పుడు
ఆయనకే పాటిస్తాడు, మాకు పాటిడు. ఆయనకే ప్రార్థనిస్తాడు, మాకు ప్రార్థనేడు. ఆ ఇంటికే పోతాడు ప్రార్థనకి, మా ఇంటికి రాడు. వీళ్ళు పిలిచేది లేదు, చెప్పింది. పోనీ ప్రేమను చూపిస్తావా? అదీలే. ఏదో ప్రేమించిన వాళ్ళ కుటుంబాలు బలపడతారని సేవకుడు వెళ్ళి ఆశతో ఉన్న వాళ్ళకి కదా, ఆకలి ఉన్న వాళ్ళకి కదా అన్నం పెట్టేది. ఇంక అన్ని తిని ఎక్కువైంది కొత్తతనం అనే వాళ్ళకి పెడతారా? దేవుని బిడ్డలారా వినండి, కొంతమందికి హెచ్చు తగ్గులు, ఎప్పుడు హెచ్చు తగ్గులు. కొంతమందికి తినడానికి తింటుంది కానీ ఏమంటారు దాన్ని, బడ ఎక్కువ అంటారు. కొంతమందికి హెచ్చు తగ్గులు. ఇది ఎంతకాలం భక్తిలో ఇది ఉండకూడదు. యేసు నామములో తొలగిపోవును గాక. ఒకరిని చూసి ఒకరు భక్తి చేసేది ఇది భక్తి కానే కాదు. దేవుని చూసి భక్తి చేయి. యేసైన మాదిరి పరుగు పెట్టుకో. వాళ్ళ ఈ మనుషులు కాదు మనకు. మనుషులు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. మనుషులు ఈరోజు భక్తిలో ఉండొచ్చు, రేపు తొలగిపోవచ్చు. అందుకని యేసయ్య అంటాడు, కడపటివాడు మొదటివాడు. పనికి రానివాడు పనికి వస్తాడు. కొన్నిసార్లు పనికి రాని వాళ్ళే కొన్నిసార్లు పనికి రాకుండా. దీన్ని ఏమంటారంటే హెచ్చు తగ్గులు. కొన్ని సంచులు ఎట్లుంటాయంటే ఎప్పుడు హెచ్చు తగ్గు సాకికి ఉండదు. ఆ మధ్యన ఇంకోటి ఫోన్ చేసేవాళ్ళు, ఒక యవనస్తుడు ఇప్పుడు లేడు. ఏమంటాడు, ఎప్పుడు వారానికి 2-3 సార్లు ఫోన్ చేస్తుంటాడు. మరి పేర్లు అడగకండి, పేర్లు మాత్రం చెప్పను. ఫోన్ చేస్తుంటాడు, అయ్యా నేను పలానా ఉద్యోగం చేసుకున్నాను అనుకున్నాను అంటాడు. చేసుకో, మంచిదే అంటాను. 2 నెలలు చేస్తాడు. ఈ పని నాకు నచ్చలేదు సార్ అంటుంటాడు. మరి ఏ పని చేయాలనుకుంటాం అంటాను. ఇంకో పని ఆడిపోతే బాగుంటాను. పో. 2 నెలలు చేస్తాడు, ఇంకో పనికి పోతాడు. 2 నెలలు చేస్తాడు, ఇంకో పనికి పోతాడు. అన్ని తిరిగి ఎక్కడ లేకుండా. మరి యాటంటే మరి కాసున్న పని. అది ఎక్కడ స్థిరత్వం? మనుషుల్లో స్థిరత్వం అనేది ఉండాలి కదా మనుషుల్లో. ఒక గమ్యం ఎనుకో, ఒక పని ఏది చేయాలనుకుంటే ఆ పని చేయి. సత్యంత వరకు దాంట్లో నమ్మకంగా ఉండు. అది సాఫీకి జరిగే జీవితం. అది కానీ ఈ రోజుల్లో హెచ్చు తగ్గులు గల సంచి. సామెత గ్రంథం 16:11 వచ్చింది. సామెతలు 16:11 న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళని యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలో గుడ్లన్నీ ఆయన నియమించును. చాలు, ఎన్నురాలు నడిచినా మీరు 1 నిమిషంలో ముగించేసుకున్నాం, సమయం కూడా అయిపోతుంది. జిగేసుకుంటారా? ఇట్లా జిగేసుకొని కండక్టర్ ఎట్లా వస్తాడు అట్లా ఇప్పుడు రా, భలే స్టైల్గా వస్తున్నాడు. ఈ సంచి ఏమంటే ఈ 3వ సంచి ఎవరి నుంచి వచ్చినావు? 13 సంచి నువ్వు. ఈ సంచి ఎట్లాంటి సంచి అంటే హెచ్చు తగ్గుల సంచి. ఎట్లాంటి హెచ్చు తగ్గులు అంటే కొన్నిసార్లు ఏంటికి ఏడుస్తాడో తెలియదు, ఏంటికి నలుగుతాడో తెలియదు, ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు బాగుంటాడో తెలియదు, ఎప్పుడు మాట వింటాడో తెలియదు, ఎప్పుడు మాట వినుకోకుండా పోతాడో తెలియదు, ఎప్పుడు దయ్యాలు ఎక్కుతాయో తెలియదు, ఎప్పుడు దయ్యాలు పోతాయో తెలియదు. అట్లా సంచిది. మరి దీన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? అట్లనే కదా ఇంట్లో చేసేది. గడిపోతున్నాడు చంద్రన్నుడు, మంచి సంచలు. వినండి, కొంతమంది విచిత్రంగా ఉంటారు. ఇంకా ఈ కాలంలో ఈ భక్తుల ఒకసారి వాడు కొట్టుకుందని అనిపిస్తుంది లోపల ఒక్కొక్కరు ప్రవర్తనలు చూసి. ఎప్పుడు నవ్వుతారు, ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు సమస్యలు. అందుకే దేవుని సన్నిధిలో అడిగమడుగు ఉండండి అంటాడు దేవుడు. అయినా ఉండరు. సమస్యలు వచ్చినప్పుడు ఏమో సేవకుని ఫోన్ చేస్తారు. వాక్యం రాయబడి ఉంది, కీర్తన గ్రంథం 75వ కీర్తన తర్వాత చదువుకోండి. ఆ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించునని. దేవుడు ఎవరినైతే హెచ్చించాలనుకుంటాడో వారిని హెచ్చిస్తాడు, ఎవరినైతే తగ్గించాలనుకుంటాడో వారిని తగ్గిస్తాడు. మనం హెచ్చింపబడాలంటే ముందు దేని ఏ మనసు కలిగి ఉండాలి? తగ్గించుకోవాలంట. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు అప్పుడే హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో దేవుడు అకస్మాత్తుగా వ్యక్తిని పడగొడతాడు. ఇది హెచ్చు తగ్గుల సంచి. ఇప్పటి నుంచి బాగుండంగా దేవుని బిడ్డలారా వినండి. ఇప్పుడు ఎన్ని రకాల సంచులు చెప్పాను?
అంశం పేరేమి? మనందరికీ, అంటే మనందరి సంచులు ఒకటే. దావీదుకి సంచి ఉంది, ఆ సంచిలో రాళ్ళు వేసుకొని శత్రువుని జయించాడు. యూదా ఇస్కరియోతు సంచి ఉంది, ఆ సంచిలో డబ్బు వేసుకున్నాడు. ఆయన అన్యాయం సొమ్ము వేసుకున్నాడు, కానీ మనమైతే న్యాయపరమైన డబ్బు పెట్టుకోవాలి. యేసు ప్రభు శిష్యులు కూడా సంచులు ఉన్నాయి, ఆ సంచులు ఏం మోసుకున్నారు? వాళ్ళు వెండి బంగారాలు కాదు, సమాధానకరమైన సువార్త, దేవుడిచ్చిన అధికారం పెట్టుకొని ఆ సంచుల్లో మోసుకొని వెళ్ళారు. ఇప్పుడు మనతో ఏ సంచులు ఉన్నాయి చెప్పండి? ఒకటి కష్టార్జితం అనే శిలుగుల సంచి ఉంది. దీన్ని కుట్టుకోవాలంటే ఏం చేయాలి? పశ్చాత్తపడాలి, సమయానికి దేవుని మందిరానికి వచ్చే నేర్చుకోవాలి, దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ కూడా దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు నీ ఏం చేస్తాడు? శిలుగుల సంచిని కుడతాడు. పశ్చాత్తపడండి. రెండవ సంచి అతిక్రమాల సంచి. ఒకవేళ నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు భూమి మీద ఉన్నంత వరకు, ఏ తప్పు 10 మంది వాళ్ళు ఏది చెల్లాను, రేపు పొద్దున దేవుడు నీ అతిక్రమాలన్నీ సంచిని విప్పి చూపించి శిక్ష వేస్తాడు. మూడవ సంచి హెచ్చు తగ్గుల సంచి. ఎప్పుడు హెచ్చు తగ్గు ఉండొద్దు. ఈరోజు ఒకరాగా, లేపు ఒకరాగా, ఉంటే ఒకరాగా, లేకుంటే ఇంకొకలాగా ఉండొద్దు. ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకే జీవితం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మీ సంచులన్నీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మీ సంచులన్నీ సమృద్ధిగా దేవుడు దీవించును గాక.